గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు వరుసగా విడుదలవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి తరహాలో మనం క్లాసెస్ నిర్వహించుకోవడం జరుగుతుంది జై తెలంగాణ టీవీ ద్వారా. సో కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ మనం తెలంగాణ హిస్టరీని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. గత కొన్ని క్లాసుల నుంచి వరుసగా చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి సో తెలంగాణ చరిత్ర చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది తెలంగాణ ఉద్యోగ విషయాల్లో. తెలంగాణ చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అసలు తెలంగాణ అంటే ఏమిటి, దానికి గల కారణాలు, అసలు ఎవరెవరు పరిపాలించారు, ప్రస్తుత స్థాయి వరకు కూడా ఎలా ఉందనేది తెలంగాణ చరిత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మనం తెలంగాణని 3 భాగాలుగా చేసుకున్నామని చెప్పుకున్నాం. అంటే చరిత్రను చదువుకోవడం, తెలంగాణ చరిత్రని సులభతరంగా అధ్యయనం చేసుకోవడానికి మొత్తం 4 భాగాలుగా ఉంటాయి. దాంట్లో 3 భాగాలు నేను డిస్కస్ చేస్తా అని చెప్పాను. ఒకటి ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. 2 మిడీవల్ తెలంగాణ, 3 మోడర్న్. సో ఆల్రెడీ మనం ప్రాచీన క్లాసుల్లో అంటే జరిగిపోయినటువంటి క్లాసుల్లో మనము ఏన్షియంట్ క్లాసులని కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఉండేటువంటి రాజులు ఎవరు, శాతవాహనులు ప్రధానమైనటువంటి చాప్టర్ అని చెప్పుకున్నాం. మిడీవల్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఎలాబరేట్గా. దాంట్లో ముఖ్యంగా కాకతీయుల గురించి, తర్వాత బహమనీలు, తర్వాత కుతుబ్షాయిల గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేసాం. సో మెయిన్ థియరీ ఉండేటువంటి ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడుగుతున్న విధానాన్ని దృష్టిలో ఉంచుకొని క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. సో దాంతోపాటు మనం మోడర్న్లకు కూడా రావడం జరిగింది. మోడర్న్లో మొత్తం మనకి 5-6 చాప్టర్లు ఉంటే మనం ఆల్రెడీ 2 చాప్టర్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మోడర్న్ అంటే మొత్తం కూడా మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తామంటే ఒక వంశం గురించి డిస్కస్ చేస్తాం. ఆ వంశం వచ్చేసి ఆసఫ్ జాహీల వంశం, వాళ్ళనే మనం నిజాంలని పిలుస్తున్నాం. సో నా చాప్టరైజేషన్ మీరు ఒకసారి గమనించినట్లయితే మొదటి చాప్టర్ని నిజాం రాజకీయ చరిత్ర అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ నిజాం రాజకీయ చరిత్రలో మనం 7 నిజాంల గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో 4వ నిజాం, 5వ నిజాం, 6వ నిజాం, 7వ నిజాం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. అతి ముఖ్యంగా 6వ నిజాం, 7వ నిజాం గురించి బాగా తెలుసుకోవాల్సినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేసాం. ఆ నిజాం దగ్గర పనిచేసినటువంటి సాలార్జింగ్ సంస్కరణలు కూడా డిస్కస్ చేసాం. సాలార్జింగ్ 1 సంస్కరణలు కూడా మనం 4, 5, 6 నిజాం దగ్గర కూడా పనిచేశాడని చెప్పేసి అతని సంస్కరణలు విద్య, వైద్యము, ఓకేనా, కళాశాల స్థాపన, ఆర్థిక సంస్కరణలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, నెక్స్ట్ శాంతి భద్రత విషయాలు, వీటన్నిటి గురించి కూడా మనం మొదటి చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి తర్వాత 2వ చాప్టర్లో కూడా మనం నిజాం కాలంలో ఉండేటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి మొత్తం 3 భాగాలుగా డిస్కస్ చేసుకున్నాం. మొదటి భాగం వచ్చేసి కులాలు. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా చాతుర్వర్ణ వ్యవస్థ అనేక వేల ఉపకులాలుగా మారిందని చెప్పేసి, వాటిలో శూద్రుల్లోనే మనం హయ్యెస్ట్ కేటగిరీ ఉన్నారని, లోయెస్ట్ కేటగిరీ ఉన్నారని చెప్పేసి మనం నిజాం కాలంలో ఉండేటువంటి కులము, కుల వృత్తుల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నిజాం ఖాన్కి సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే దురాచారాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకున్నాం. రకరకాల దురాచారాల గురించి దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనం జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, ఆడపాప, వెట్టి చాకరీ, రకరకాలైనటువంటి దురాచారాలు, వాటి నివారణ వ్యవస్థలు అన్ని రకాలుగా మనం తెలుసుకోవడం జరిగింది. అది 2వ చాప్టర్లో ఉండేటువంటి విషయం. 2వ చాప్టర్లో మనం ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే తెలంగాణలో ఉండేటువంటి మహిళల గురించి, మహిళా పాలకురాలు కానీ మహిళల యొక్క ఆ సంఘ సంస్కర్తలుగా ఉండేటువంటి మహిళల గురించి మనల్ని బాగా ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఆ నిజాం కాలంలో ఉండేటువంటి మహిళలు, ఆ నిజాం కాలంలో మహిళలు నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన సందర్భాలు, అంటే ప్రత్యేకంగా మహిళల యొక్క స్థితిగతులు. ఎందుకంటే ఏ సమాజాన్నైనా మనం అధ్యయనం చేయాలి అంటే, లేదా ఏ సమాజమైనా అభివృద్ధి చెందిందా లేదా అంటే చరిత్రకారులు 2 రకాలుగా అధ్యయనం చేస్తారు. ఒకటి కుల వ్యవస్థ ఎలా ఉంది, సమసమానత ఎలా, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి చూస్తారు. 2 మత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తారు. ఎక్కువగా మనకి మహిళల యొక్క స్థితిగతులను కూడా ఏ సమాజమైనా అధ్యయనం చేస్తుంది.
ఈ సమాజమే కాదండి, చరిత్ర కాదు, అంటే తెలంగాణ చరిత్రే కాదు, ఓవరాల్గా భారతదేశంలో అభివృద్ధి చెందిందా లేదా అంటే రెండు రకాల విషయాలను చూడడం జరుగుతుంది. ఒకటి సామాజిక వ్యవస్థ అయితే, రెండోది మహిళల యొక్క స్థితిగతులు. సో ఎప్పుడైతే సామాజిక వ్యవస్థ మెరుగ్గా ఉందో లేదా ఎప్పుడైతే మహిళల యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయో ఆటోమేటిక్గా నీ సమాజం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. నీ సమాజంలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే, తగిన సముచిత స్థానాన్ని నువ్వు కల్పించకపోతే ఆటోమేటిక్గా నీకుండేటువంటి ఆ సమాజం యొక్క అభివృద్ధి అనేది తక్కువగా ఉందని చరిత్రకారుల అభిప్రాయం. సో దాన్ని బట్టి తెలంగాణలో దురాచారాలు ఉన్నాయని చెప్పుకున్నాం, దురాచారాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మహిళలు కూడా చాలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఒకటి బాల్య వివాహాలు, రెండు సతి, ఇవి చాలా చాలా ఇబ్బందులకు గురి చేశాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఓవరాల్గా అంటే నిజాం మోడర్న్ వరకు చెప్పాను నేను. మోడర్న్లో జరిగినటువంటి రెండు చాప్టర్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ మోడర్న్లోనే అంటే నిజాం రాజకీయ చరిత్ర తర్వాత, నిజాం సామాజిక ఆర్థిక పరిస్థితులను గమనించిన తర్వాత నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి సంఘటనల్ని ఒక చాప్టర్గా రూపొందించి ఆ నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా నిజాం కాలంలో జరిగినటువంటి సామాజిక సాంస్కృతిక చైతన్య ఉద్యమాలు అనే స్పెషల్ చాప్టర్గా మనం ప్రవేశపెట్టుకొని దాని ద్వారా ఇవాళ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు, మూమెంట్స్ అండి, సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్. ఎప్పుడైనా బాగా గమనించండి, నిరంకుశత్వ పాలన విపరీతమైన స్థాయికి వస్తే ఆటోమేటిక్గా ఉద్యమం వస్తుందండి. తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969 ఉద్యమము, తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం 2009 నుంచి 14 వరకు విపరీతమైన ఉద్యమాన్ని చూసాం. తెలంగాణ ప్రజలు విసిగిపోయారు, వేసారాడారు ఆంధ్ర వ్యక్తులతో. మా నీళ్లు మాకు రావట్లేదు, మా నిధులు మాకు రావట్లేదు, మా నియామకాలు మాకు చేపట్టట్లేదు, సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏం చేశారు? తిరగబడ్డారు ప్రజలు. ఫలితంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. తత్ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి, సమస్య అనేది ఎప్పుడైతే విపరీతమైన తారాస్థాయికి వెళ్తుందో ఆటోమేటిక్గా తిరగబడ్డం అనేది జరుగుతూ ఉంది. అది ఓవరాల్గా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీరు ఉద్యమంలో నేర్చుకుంటూ ఉంటారు. తెలంగాణ తొలిదశ ఉద్యమము, మలిదశ ఉద్యమము, రెండింటికి వ్యతిరేకంగా జయాంధ్ర ఉద్యమం కూడా వచ్చింది. వాటి గురించి కూడా మీరు మూమెంట్లో తెలుసుకుంటారు. ఇక్కడ నేను నిజాం కాలంలో జరిగినటువంటి చైతన్య ఉద్యమాల గురించి డిస్కస్ చేస్తాను. నిజాంకి వ్యతిరేకంగా నిరంకుశత్వ పాలన 20వ శతాబ్దంలో మొదలైనటువంటి తెలంగాణలో చైతన్య ఉద్యమాలు తారాస్థాయికి పోయి నిజాంకి వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలను మనం చూస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రంథాలయ ఉద్యమం, వందే మాతర ఉద్యమం, ఆర్య సమాజం యొక్క స్థాపన, బ్రహ్మ సమాజం యొక్క స్థాపన, ఆంధ్ర మహాసభలు. అంటే నిజాం కాలంలో నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల గురించి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి థియరీ కాబట్టి సో దీని గురించి మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ముందు నేను డైరెక్ట్గా ఉద్యమాలు చెప్పనండి. ఉద్యమాలు గల కారణాలు ఒకసారి మనం ఆలోచించాలి. అంటే ఏ ఉద్యమమైనా ప్రతి ఒక్క కారణం, బిహైండ్ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమానికి. మా నీళ్లు మాకు రావట్లేదు, మా నిధులు మాకు ఇవ్వట్లేదు, మా నియామకాలు మాకు చేపట్టట్లేదు. తత్ఫలితంగా మేము ఉద్యమానికి ఉద్యమానికి దారి తీసాం. ఇప్పుడు నిజాం కాలంలో కూడా ఉద్యమాలు వచ్చాయంటే నిజాంతో పాటు ఇంకే వ్యక్తులు ఉద్యమానికి కారకులయ్యారు. ఎందుకంటే ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన, సమానత్వంతో కూడినటువంటి పరిపాలన ఇస్తే ఎక్కడా కూడా ఉద్యమం రాదు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎప్పుడైనా ఒక ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారంటే వాడు ఏదో ఒక సమస్యకు లోనవుతున్నాడు. వాడిని అనగబడేటట్టు చేస్తున్నారు. వాడిని ఎప్పుడైతే అనగబట్టేటట్టు లేదా వాడు సమస్యకు లోనేటట్టు చేస్తుంటే చూశాడు చిట్టి చివరికి తిరగబడతాడు. ప్రపంచంలో అనేక రకాల విప్లవాలను చూస్తారు. రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, భారతదేశంలో జాతీయోద్యమం కూడా. మితవాదులు సక్సెస్ కాలేకపోయారు, అతివాదులు సక్సెస్ కాలేకపోయారు. గాంధీ చేపట్టాడు 1920 నుంచి 47 వరకు, ఆ సక్సెస్ అయ్యాం. 47లో మన స్వతంత్రాన్ని తెచ్చుకొని భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన తీసుకొచ్చాం. కారణం ఏంటంటే ఉద్యమం ఉండాలి. ఎప్పుడైనా ఉద్యమం ఉందనుకోండి, ఆ ఉద్యమానికి అందరూ సహకరించాలి. ఉద్యమం ఏ ఒక్కడి వల్లనో సక్సెస్ కాదు. ఒక ఉద్యమం సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ప్రజలందరూ పాల్గొనడం. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రజలందరూ మూకుమ్మడిగా పాల్గొనలేకపోయారు. 72 ఉద్యమం వచ్చింది, జయాంధ్ర ఉద్యమం, నీరు గారిపోయింది తెలంగాణ తొలిదశ ఉద్యమం. 2009 నుంచి మీరు బాగా గమనించండి, ప్రత్యేకంగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఉండేటువంటి మేధావులు, రైతులు,
యువకులు, ముఖ్యంగా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అనేక రకాలైనటువంటి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వంటావార్పు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, గెస్టెడ్ ఉద్యోగులు, నాన్ గెస్టెడ్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే ఓవరాల్ ఒక తాటిపైకి వచ్చి ఉద్యమాన్ని ఒక విధానంగా తీసుకువెళ్ళారో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో ఉద్యమం అనేది ఏ ఒక్కడి వల్లనో కాదు, అందరూ మూకుమ్మడిగా దీంట్లో ఒకటి చేయి మరొక చేయి కలిపితేనే ఉద్యమం అనేది విపరీతమైన స్థాయికి వెళ్ళి విజయాన్ని సాధిస్తాం. ఇప్పుడు ఆ ఉద్యమానికి గల కారణాలను తెలుసుకొని మన తెలంగాణలో వచ్చినటువంటి ఉద్యమాల గురించి డిస్కస్ చేయాలి, చైతన్య ఉద్యమాలు. సో ఆటోమేటిక్గా నేను నిజాం కాలంలో జరిగినటువంటి సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు అంటే డెఫినెట్గా 90% ఎవరికి వ్యతిరేకంగా అంటే నిజాంకి వ్యతిరేకంగా. దట్స్ ఆల్. నిజాంతో పాటు ఈ కాలంలో నిజాంకి సపోర్ట్ ఇచ్చినటువంటి చక్రవర్తులు కానీ, దేశ్ముఖులు కానీ, దేశపాండేలు కానీ, తర్వాత ఉండేటువంటి భూస్వాములు కానీ వీళ్ళంతా వ్యతిరేకంగా కూడా మనం ఉద్యమాలు చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ నక్సల్వరీ ఉద్యమం మనం ఇండియన్ హిస్టరీలో గమనిస్తాం. పశ్చిమ బెంగాల్లో నక్సల్స్ అంటాం. భూస్వాములకు వ్యతిరేకంగా రైతులను కాపాడడం కోసం గిరిజన రైతుల్ని, గ్రామాల్లో ఉండే రైతుల యొక్క భూమిని లాక్కుంటున్నారు, విపరీతమైనటువంటి పన్ను, విపరీతమైనటువంటి ట్యాక్సులు వేస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఉద్యమం అని పెరిగింది. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటి ఏంటంటే 20వ శతాబ్దంలో వచ్చినటువంటి, ఆటోమేటిక్గా 20వ శతాబ్దం కాబట్టి తెలంగాణలో చైతన్య ఉద్యమాలు 20వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు. సో ఉద్యమ కారణాలు నేను ఒక్కోటి డిస్కస్ చేస్తాను. ఒకటి, నిజాం యొక్క నిరంకుశత్వ పాలన. ప్రజాస్వామ్యం లేదు నిజాం పరిపాలించేటప్పుడు, సమసమానత్వం లేదు, విపరీతమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రజల్ని. ఎవరు? నిజాం. రాచరిక పాలన కొనసాగుతుంది. ఇప్పుడు ఇక్కడ రాచరిక పాలన బ్రిటిష్ ఇండియా రెండు నడుస్తున్నాయి. సార్ బ్రిటిష్ ఇండియాని వైద్యులకి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము, మరి సంస్థానంలో మనకి వీళ్ళని వ్యతిరేకంగా ఇప్పుడు అటువైపు పోతేనేమో బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం ఇబ్బందులు గురవుతున్నాం. ఇక్కడేమో నిజాం. మనం ఓన్లీ నిజామేనండి, ఎందుకంటే భారతదేశంలో ఇక్కడ ఆంగ్లేయ పరిపాలన జరగలేదు. హైదరాబాద్ నిజాం సంస్థానంలో కేవలం నిజాం మాత్రమే పరిపాలించాడు. సరే అతనికి సామంతుడిగా ఉన్నాడు అనుకోండి, అది వేరు విషయం. సో నిజాం యొక్క నిరంకుశత్వ పాలన, పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించడం. నిజాం ఏం చేసేవాడు అంటే తనకి వ్యతిరేకంగా ఎవరైతే పత్రికలు రాస్తారో, వ్యాసాలు రాస్తారో, ఆ పత్రికని ఆ వ్యాసాలు రాసిన ఇద్దరిని కూడా దేశ బహిష్కరణ చేశాడు. అంటే ప్రజలకు తెలియచెప్పడంలో పత్రికలు చాలా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. మీకు తెలుసో తెలియదో, ఈరోజు మీడియా రంగం రావడానికంటే ముందు ప్రపంచంలోనే విప్లవానికి నాంది పలికిన ఏకైకమైనటువంటి విధానం ఏంటంటే పత్రికలు. పత్రికల ద్వారా ప్రజలు విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పత్రికల్లో రాశారు. సో ప్రజల దగ్గరికి పత్రికలు వెళ్ళి ప్రజలు చదువుకుంటుంటే దాంట్లో నిరక్షరాస్యులు ఉంటారు, మేధావులంతా చదివి వినిపించే వరకు ఈ సంఘటన జరిగింది, ఇది అన్యాయము, ప్రజలు విప్లవ భావాలు వచ్చాయి. సో డైరెక్ట్గా ప్రజల దగ్గరకు పోనీయకుండా ఉండాలంటే అసలు ముందుగా ఈ మీడియాని, ఈ పత్రికా రంగాన్ని పూర్తిగా నిషేధించాలి. నిజాం చేసినటువంటి నిరంకుశత్వ పాలనలో మొట్టమొదటిది అంటే పత్రికను పూర్తిగా నిషేధించడం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను. 1892వ సంవత్సరంలో నిజాంకి వ్యతిరేకంగా రికార్డ్ అనేటువంటి ఒక పత్రిక తనకు వ్యతిరేకంగా వ్యాసం రాసిందన్న ఉద్దేశంతో ఆ రికార్డ్ అనే పత్రికను 1892వ సంవత్సరంలో నిషేధించాడు నిజాం. అంతేకాదు దాని కారకుడైనటువంటి ఆనాడు బారిస్టర్ రుద్ర అని పిలుస్తారు, అతను దేశ బహిష్కరణ చేశాడు. వ్యతిరేకంగా పరిపాలనకు సంబంధించో లేకపోతే సామాజిక పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిలో, దురాచారాలు, అతను చేసినటువంటి తప్పుదాలు, అతను సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటినీ కూడా ఎండగడుతూ రికార్డ్ అనే పత్రికలో బారిస్టర్ రుద్ర రాసినందుకు 1892వ సంవత్సరంలో అతన్ని దేశ బహిష్కరణ చేశాడు నిజాం. ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేశ బహిష్కరణ చేయడం, జైల్లో వేధించడం ఎవరు? నిజాం చేసినటువంటి నిరంకుశత్వ పాలన. నిజాం ఇంకొక మాట కూడా అంటాడు, బహిరంగ సభలు ఏర్పాటు చేయవద్దు. ఇవాళ మీరు బాగా గమనించండి, ఒక ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో తనకున్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని ప్రకటించుకునే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఇవాళ మనం పార్టీలను చూస్తున్నాం, తెలంగాణ, ఆంధ్ర, దేశం మొత్తం మీద ఉన్నటువంటి పార్టీలు. ఆ పార్టీలన్నీ కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. బహిరంగ సభలు ఏర్పాటు చేసి
అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క నెగటివ్స్ని మొత్తాన్ని ప్రజలకు తెలియజేస్తాయి, బహిరంగ సభ ద్వారా తెలియజేస్తాయి. ఇగో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, ఇది తప్పు, ఈ జీవో లేదు, పథకాన్ని ప్రవేశపెట్టింది, అంతా అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, కేవలం ఉన్నతమైన వ్యక్తుల చేతిలోనే ఉంటుంది. వీటన్నిటిని ఎలా తెలియజేయాలి? పత్రిక ద్వారా తెలియజేద్దామంటే నిజాం పత్రికల్ని నిషేధిస్తున్నాడు. సో కాబట్టి ఏం చేయాలి? ఒక మూకుమ్మడిగా సభ ఏర్పాటు చేయాలి, బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. ఓ వేల మంది, లక్షల మంది ఆ మీటింగ్స్కి హాజరయ్యేవారు. ఆ బహిరంగ సభల్లో నాయకులు, ఆనాటి సిపిఎం, సిపిఐ, ఆనాటి నిజాం కాలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులంతా కూడా బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజెప్పేవాళ్ళు. సో ఇప్పుడు నిజాం రెండో విధానాన్ని అంచుకున్నాడు. ఒకటేమో పత్రికల్ని నిషేధించాడు, తనకు వ్యతిరేకంగా రాస్తున్నారని, రైట్. ప్రజల్లో విప్లవ భావాలు ఇంకా పెరుగుతున్నాయి. ఎలా పెరుగుతున్నాయి? బహిరంగ సభల ద్వారా పెరుగుతున్నాయి. సో ఆటోమేటిక్గా బహిరంగ సభలను అన్నింటిని కూడా నిషేధించాడు. సో నిజాం చేసినటువంటి నిరంకుశత్వ పాలన మూడోది ఏంటంటే రాజకీయ పార్టీలను కూడా నిషేధించాడు. ఎందుకంటే బహిరంగ సభలు పెట్టేది ఎవరు? ఎక్కువగా మోస్ట్ పీపుల్ ఎవరంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు. సో మన నాయకుల్ని నిషేధించాలి, పార్టీని నిషేధించాలి, ఆటోమేటిక్గా విప్లవం తగ్గిపోతుంది కదా. సో ఈయన ఏం చేశాడు? నిరంకుశత్వ పాలనలో భాగంగా ఈయన బ్రిటిష్ ఇండియాలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా నిషేధించాడు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, పక్క ప్రాంతము, ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ మీటింగ్లు పెడుతున్నారు. తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా బహిరంగ మీటింగ్లు పెడుతున్నారు. కారణం ఏంటి? బ్రిటిష్ ఇండియాలో లేదా ఓవరాల్గా బ్రిటిష్ ఇండియాలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు. సో మనం ఏం చేయాలి? రాజకీయ పార్టీని నిషేధించాలి, రైట్. నిరంకుశత్వ పాలనలో ఇంకొక అడిగి ఏంటి అంటే రాజకీయ పార్టీలు నిషేధించడం. సో ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు నిషేధించడము, రాజకీయ వ్యక్తులు నిషేధించడము, బహిరంగ సభలు నిషేధించడము, ఎవడైతే వ్యతిరేకంగా రాస్తున్నాడో పత్రికలు నిషేధించడం, రాసిన వ్యక్తిని దేశ బహిష్కరణ చేయడం. సో ఇవన్నీ కూడా నిజాం యొక్క నిరంకుశత్వ పాలన. అంటే నేను ఒక్కొక్క కారణం చెప్తున్నాను, మీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే కూడా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఉద్యమాలకు గల కారణాల్లో ఒకటో కారణం నిజాం నిరంకుశత్వ పాలన. రీజన్ ఏంటి? రకరకాలుగా చర్చించాం. రెండోది భూస్వామ్య దోపిడీ. ఇప్పుడు అది అసలే నిజాం నిరంకుశత్వ పాలన. నిజాం కూడా దోపిడీ చేసి రాజ్యాన్ని మొత్తాన్ని భ్రష్టుపడిచ్చి అప్రజాస్వామ్యకమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంటే జమీందారులు, భూస్వాములు, దేశముఖులు, దేశపాండేళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు నిజాం కాలంలో. ఒక భూస్వామి దగ్గర డబ్బు తీసుకొస్తే వడ్డీ, చక్ర వడ్డీ, అనేక రకాల వడ్డీ పెరిగి నాగు వడ్డీ, తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ నాగు వడ్డీ అండి. తిరిగి కట్టడం దాన్ని నాగు వడ్డీ అని పిలుస్తారు. బలైపోతున్నారు రైతులు. ఏ పాటికి వడ్డీ కూడా దాన్ని ఏమంటారు, వడ్డీ కూడా పూర్తి కావట్లేదు, అసలు అలానే మిగులుతుంది. ఏం చేస్తున్నారు? భూస్వాములు పొలాలను లాక్కుంటున్నారు. భూస్వాముల యొక్క దోపిడీ విపరీతంగా పెరిగింది. సో యాజమాన్య హక్కులు ఉన్నటువంటి రైతులు చిట్ట చివరికి కౌలుదారులుగా మారుతున్నారు. కౌలుదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు చిట్ట చివరికి కూలీలుగా మారుతున్నారు. సొంత పొలాన్ని కోల్పోతున్నాడు, వాడే కూలీగా మారుతున్నాడు, కౌలు రైతులుగా మారుతున్నాడు. విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నారు భూస్వామ్య వ్యవస్థ. సో దీనివల్ల ఉద్యమం పెరిగిందని చెప్పు. ఒకటి నిజాం నిరంకుశత్వం వల్ల ఉద్యమం వచ్చింది, రెండోది భూస్వామ్య దోపిడీ వల్ల కూడా ఉద్యమం జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడోది వెట్టి చాకిరీ, బాండెడ్ లేబర్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. తెలంగాణలో ఎక్కువగా వినిపించే పదం వెట్టి చాకిరీ అండి. డబ్బులు ఇవ్వకుండా, ఇచ్చినా కూడా అతి తక్కువ, ఏదో 50 పైసలు రూపాయితో సంవత్సరానికి నెలల మొత్తం కూడా విపరీతమైన కష్టాన్ని చేయించుకొని ఉదయం నుంచి రాత్రి వరకు వెట్టి చాకిరీ చేసేవాడు. పుట్టినటువంటి కొడుకులని, కూతుర్లని ఇంట్లో పని మనుషులుగా పెట్టుకునే సాంప్రదాయం. ఇక విచిత్రం ఏంటంటే వెట్టి చాకిరీ కొన్ని రాజకుటుంబాల్లో వంశపారపర్యం ఉండేది. తండ్రి ఇంట్లో పనిచేస్తే వాడి వారసుడు కూడా పనిచేయాలి. చాలా దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థగా మనం వెట్టి చాకిరీని చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో ఉండేటువంటి అక్షరాస్యత కలిగినటువంటి వ్యక్తులు, ఆ విప్లవ భావాలు కలిగినటువంటి వ్యక్తులు నిద్రలేపారు వీళ్ళందరినీ. అవసరం లేదు, మీరు వెట్టి చాకిరీ చేయాల్సిన అవసరం లేదు, తిరగబడండి, భూస్వాములకు వ్యతిరేకంగా తిరగబడండి, నిజాంకి వ్యతిరేకంగా తిరగబడండి, రండి ఉద్యమం చేద్దాం. అలా వచ్చిన గ్రంథాలయ ఉద్యమం, వందే మాతర యుద్ధము, ఆంధ్ర మహాసభలు, ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం వాటి గురించి మనం.
సో కాబట్టి ఈ విషయంలో మనం వెట్టి చాకిరీ అనేది కూడా వన్ ఆఫ్ ది ఉద్యమానికి రీజన్ అని చెప్పుకోవచ్చు. రెండవది తర్వాత నెక్స్ట్ తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పేదరికము నిరక్షరాస్యత ఉద్యమానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఉన్నత వర్గం వారు మాత్రమే విద్యకు అర్హులు, ఉన్నవాడు రోజు రోజుకి ఉన్నవాడిగా మారుతున్నాడు, వెట్టి చాకిరీ చేసేవాడు రోజు రోజుకి కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. పేదరిక స్థాయి విపరీతంగా పెరుగుతుంది. భూస్వాములు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలు ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఎత్తుకుని వెళ్తున్నారు. తినడానికి తిండి ఉండట్లేదు. వెట్టి చాకిరీ విపరీతమైన స్థాయి పెరుగుతుంది. కడుపు మార్చుకొని పడుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి నిజాం కాలంలో. సో దీనికి కారణం పేదరికం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంపన్న వర్గాలు రోజు రోజుకి పెద్ద పెద్ద దివాన్లు, పెద్ద పెద్ద ఆ యొక్క నిజాం కాలంలో ఉండేటువంటి దేశ్ముఖ్లు, దేశపాండేలు రోజు రోజుకి గ్రామాలను ఎకరాలకు ఎకరాలు బలవంతంగా సొంతం చేసుకుంటుంటే సొంత భూమిని కోల్పోయిన వ్యక్తి పేదవాడిగా మారుతూ ఉన్నాడు. సో పేదరికం కూడా వన్ ఆఫ్ ది రీజన్గా మనం చెప్పుకోవచ్చు. నిరక్షరాస్యత, చదువు లేదు. భారతదేశంలో అనాది కాలం నుంచి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఏదో బ్రిటిష్ కాలంలో మనం ఆంగ్ల విద్య, ప్రొటెస్టెంట్ సంఘాలు, క్రైస్తవ మిషనరీలో ప్రొటెస్టెంట్ అనేటువంటి ఒక సంఘం ఉంటుందండి. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది వాళ్ళే. ఉన్నాయి, హిందూ విద్య ఉంది, ముస్లిం మదర్సా ఉంది, అన్నీ దురాచారాలు లెక్క ఉన్నాయి. సామాజిక దురాచారాలు అన్నీ కనపడుతుంది. సతిని పాటించమని హిందూ వర్గాలు చెప్తుంటే అవసరం లేదు, అదంతా మూఢనమ్మకము, దురాచారము ప్రొటెస్టెంట్ సంఘాలు చెప్తూ ఉన్నాయి. సో మొత్తానికి అయితే అక్షరాస్యత లోపం అనేది తెలంగాణలో విపరీతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇకపోతే అక్షరాస్యత తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే మత వివక్షత నిజాం కాలంలో విపరీతంగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మత వివక్షతకు సంబంధించి. 88% మంది హిందువులు ఉంటే 88% మంది హిందువులు మత వివక్షతకు గురయ్యారు నిజాం కాలంలో. ఎందుకంటే నిజాంలు వీళ్ళు మొఘల్స్ నుంచి వారసత్వం, అంటే మొఘల్స్ నుంచి వచ్చారు కాబట్టి, అక్కడ దివాన్గా పనిచేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి, స్వతంత్రాన్ని ఎగబరుచుకున్న మొఘల్స్ కాలం, మొఘల్స్ కంటే కొంచెం ముందు ఢిల్లీ సుల్తాన్లు. ఈ దేశంలో 1192వ సంవత్సరంలో జరిగినటువంటి 2వ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ స్టార్ట్ చేసినటువంటి సామ్రాజ్యంలో 1206వ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించినటువంటి మొట్టమొదటి ఇస్లామిక్ రాజ్యం ఏంటంటే బానిస వంశము, అదే కుతుబుద్దీన్ ఐబక్. అక్కడి నుంచి ముస్లిం మతం విపరీతమైన స్థాయికి చేరి నిజాం కాలం వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. మత వివక్షత, హిందువులని వేరుగా చూడడం, చాలా తక్కువగా చూడడం, హిందువుల పండుగలను నీచంగా చూడడం, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, ఇవన్నీ మనం చరిత్రలో చూసుకున్నాం. మొఘల్స్ కాలంలో చూసాం, ఢిల్లీ సుల్తనత్ కాలంలో చూసాం. మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ, మహమ్మద్ బీన్ కాసిం, ఇటువంటి వ్యక్తులంతా కూడా భారతదేశంలో ఉండేటువంటి పాలన వేయడం కానివ్వండి, లేకపోతే మతోన్మాదులుగా చేసినటువంటి వ్యక్తులను మనం గమనించాం. సో నిజాం కాలంలో కూడా మత వివక్షత ఉందని చెప్పుకోవచ్చు. 88% హిందువులు ఉన్నప్పటికీ కూడా 12% ముస్లిం వర్గానికి అత్యధికమైనటువంటి పీఠాన్ని వేశారు నిజాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అప్పటి వరకు తెలంగాణలో ఉండేటువంటి ఆ ప్రాంతాల పేరును ఇస్లామిక్లోకి మార్చి ఇస్లాం పేర్లు పెట్టడం జరిగింది. అంటే అప్పటి వరకు పాత పేరు ఉండేది. ఆ పాత పేరు స్థానంలో ఎవరైతే ఇప్పుడు ఈ నిజాంలో వచ్చారో దీన్ని ఏం చేశారంటే ఇస్లాం పేరుతో, ఇస్లామీకరణ పేరుతో ప్రాంతాల పేర్లు మార్చారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. ప్రస్తుత పేరు అడిగి పాత పేరేంటని అడుగుతాడు. కరీంనగర్ ప్రస్తుత పేరు, పాత పేరేంటి అంటే పాత పేరులో ఉండేటువంటి సంస్థానంలో పాత పేర్లు ఉండేటువంటి దాన్ని ఇస్లామీకరణలో భాగంగా ఇస్లాం పదం వచ్చే విధంగా నిజాం చేకూర్చడం అనేది ఒక మత వివక్షతగా చెప్పుకోవచ్చు. నిజాం ఒకటే చేశాడా? చేశారు, చాలామంది చేశారు. ఢిల్లీ చరిత్రలో చాలామంది చేశారు. అలహాబాద్ ఒకప్పుడు మారలే. సో కారణం ఏంటంటే మొత్తానికి మనం నిజాం కాలంలో జరిగినటువంటి అనేక నగరాల పేర్లు మార్చడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ నగరాల పేర్లు? నేను పాత పేరు దాని ప్రస్తుత పేరు ఏం మార్చారో చెప్తాను. ధారా శివ, ఉస్మానాబాద్ అని పిలుస్తున్నాం ఇవాళ మనం.
దానికి ఒకప్పుడు పేరు ధారశివ. మెతుకు ఇవాళ మనం మెదక్ అని పిలుస్తున్నాం. అంటే ఇటువైపు పాత పేరు, ఇటువైపు ఇస్లామీకరణ చేసినటువంటి పేరు. ఉస్మానాబాద్ పర్షియన్ లాంగ్వేజ్ ఇస్లాం, మెదక్ ఇస్లాం పేరుతో ఉండేటువంటిది. నెక్స్ట్ ఇందూరు, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడండి ఇందూరు. నిజామాబాద్. సో ఇవాళ మనం పిలుస్తున్నటువంటి నిజామాబాద్ పేరు ఏంటంటే ఇందూర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మానుకోట, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మహబూబాబాద్. సో మానుకోటను పేరు మార్చి మహబూబాబాద్గా మార్చారు. నెక్స్ట్ పాలమూర్, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్. ఎలగందల్, కరీంనగర్. నేను చెప్పాను కరీంనగర్ పేరు, ప్రస్తుత పేరు కరీంనగర్, పాత పేరు ఎలగందల్. అంటే దీన్ని బట్టి నేను చెప్పిన విషయం ఏంటంటే పాత పేరును ఇస్లామీకరణలో మార్చారు. సో ఇదొక మత వివక్షతగా మనం చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇదొక మత వివక్షతగా చెప్పుకోవచ్చు. రైట్ అండి. ఇది మత అంటే ఈ కారణాల వల్ల ఉద్యమానికి ప్రధానమైన పాత్ర, ఉద్యమానికి కారణమయ్యారు. ఇలా పేర్లు మార్చడం, మత వివక్ష చేయడం, పేదరికము, వెట్టి చాకరీ, భూస్వామ్యము, నిజాం నిరంకుశత్వ పాలన, వీటన్నిటిని కూడా మనం డిస్కస్ చేయాలి. సో కాబట్టి ఇకపోతే ఉద్యమానికి గల లాస్ట్ కారణం ఏంటంటే భాషా వైఫల్యం. తెలుగు భాషను నీచంగా చూడడం, సంస్కృత భాషను నీచంగా చూడడం, సంస్కృత భాషను తెలుగు భాషను అవమానించడం, ఉర్దూ భాషను గౌరవప్రదంగా చేయడం. ఈ సంస్థానంలో 48% తెలుగు మాట్లాడేవారు ఉన్నారు, 26% మరాఠీ మాట్లాడేవారు ఉన్నారు, 12% కన్నడ మాట్లాడేవారు ఉన్నారు, 10% మాత్రమే ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉంటే కూడా అత్యధికంగా మాట్లాడే తెలుగుని అవమానించడం, అతి తక్కువగా మాట్లాడే ఉర్దూని గొప్పగా చూడడం. సో తెలుగు భాషకి సంస్కృత భాషకి అవమానంగా వీళ్ళు ప్రవర్తించడం అనేది ఉద్యమానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దాదాపు 1,80,00,000 జనాభాలో ఎక్కువ శాతం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటే, తర్వాత మరాఠా, తర్వాత కన్నడ, తర్వాత ఇప్పుడు చివరికి ఉర్దూ ఉంటే నువ్వు ఉర్దూకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఉద్యమం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాటికి మన దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడిని ఉపయోగిస్తాం. సో తెలుగు గ్రంథాలను నిషేధించడం, తెలుగు భాషలోకి తర్జుమా చేయకుండా చూడడం, సంస్కృతాన్ని ఘోరంగా చూడడం, ఎందుకంటే హిందువుల భాషగా అని చెప్పడం, తెలుగు హిందువులు మాట్లాడతారని చెప్పడం. సో కాబట్టి ఈ కారణాల రీత్యా మీకు అందుకనే 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా నిజాం రాజ్యంలో అధికార భాషగా ఏముంది అంటే ఉర్దూ ఉంది, గుర్తుంచుకోండి. 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా ఆ నిజాం సంస్థల్లో అధికార భాష ఉర్దూ ఉంది. తక్కువ మాట్లాడేది ఉర్దూ, ఎక్కువ మాట్లాడేది తెలుగు. ఆయన ఉర్దూని అధికార భాషగా చేశారు. సో దక్కన్లో పుట్టినటువంటి ఉర్దూ ఇక్కడే ఉంది కాబట్టి నిజాం కాలం వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. 1948 తర్వాత ఉర్దూని అధికార భాషగా తొలగించి తెలుగుని అధికార భాషగా తెచ్చుకున్నారు. సో 48 తర్వాత ప్రస్తుత అధికార భాష తెలుగండి మనది. సో ఈ కారణాల రీత్యా మనకి తెలంగాణలో ఉద్యమ కారణాలు అంటే సాంస్కృతిక చైతన్య ఉద్యమాలు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ అండి. ఇది ఉద్యమానికి గల కారణం. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్న చాలా కారణాల గురించి అడగండి అని చెప్తూ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇదంతా నేను ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్లు అడుగుతాడు, క్రింది కారణాలు ఏంటి అని అడుగుతాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు. సో రైట్ అండి. నెక్స్ట్ ఇకపోతే మనం మరి తెలంగాణలో సార్ ఉద్యమాలు జరిగాయి అంటున్నారు కదా. ఉద్యమాలు ఏర్పడ్డాయి, సంస్థలు ఏర్పడ్డాయి, సోషల్ లీగ్స్ ఏర్పడ్డాయి, వందే మాత్రం ఉద్యమాలు చూస్తాం మనం. మహాసభలు జరిగాయి, ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఎక్కడ జరిగాయి, ఎవరు అధ్యక్షుడు ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి దగ్గర సంబంధం ఉండేటువంటి విషయాల మీద ప్రశ్న అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి ఓవరాల్గా మనం మొట్టమొదటిగా ఒక ఉద్యమాన్ని డిస్కస్ చేద్దాం. గ్రంథాలయ ఉద్యమం మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఊర్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడమే దీని యొక్క ప్రధాన థీమ్ అండి. ఎందుకంటే ప్రజలకి అప్పుడప్పుడే అక్షరాస్యత నేర్చుకుంటున్నారు, పత్రికలు నిషేధిస్తున్నారు, పుస్తకాలను ప్రింట్ చేసి నెలవారీ పుస్తకాలు, 15 రోజుల పుస్తకాలు, 6 నెలల పుస్తకాలన్నింటిని ప్రింటింగ్ చేసి ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలి.
ఇదే గ్రంథాలయ ఉద్యమం యొక్క థీమ్ అండి. ఎవరు దీని ప్రారంభకులు అంటే కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు దీని ప్రారంభకుడు. 20వ శతాబ్దంలో వచ్చిన తొలి ఈ చైతన్య ఉద్యమానికి నాంది పలికిన తొలి ఉద్యమం ఏంటంటే గ్రంథాలయ ఉద్యమం. కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు, అందుకని ఇతన్ని గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని పిలుస్తారు. ఒకసారి ఇతని గురించి తెలుసుకుంటే కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో, జగ్గేపేట దగ్గర వస్తుందండి. పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించాడు, కానీ భువనగిరిలో వచ్చి స్థిరపడ్డాడు. మోస్ట్ ఇంపార్టెంట్. సో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికి, గ్రంథాలయ ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి ఎవరంటే కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు. ఏంటి గ్రంథాలయ ఉద్యమం యొక్క థీమ్ ఏంటండి? తెలుగులో గ్రంథ రచన చేసి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే ఇక తెలుగు భాషను ఎందుకంటే అందరూ తెలుగుని చదువుతున్నారు, ఎందుకంటే 48% మంది తెలుగును ఉన్నారని చెప్పాను కాబట్టి. సో ప్రజలందరికీ స్థానిక ప్రాంతీయ భాషపై పట్టు ఉంది కాబట్టి ప్రాంతీయ భాషలో మనం వీటిని రచన చేసి ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అనేదే దీని యొక్క ప్రధాన థీమ్. కాబట్టి తెలుగులో రచన పర్షియన్ భాషలో ఉంటే, ఇంగ్లీష్లో ఉంటే, టర్కిష్ భాషలో ఉంటే, సంస్కృతంలో ఉంటే వాటన్నిటిని తర్జుమా చేయడం, తెలుగు భాషలోకి తర్జుమా చేయడం అనేది మనం చెప్పుకోవచ్చు. సో అలా తర్జుమా చేసి ప్రతి గ్రామంలో పుస్తకాన్ని ఉంచే అక్షరాస్యులు ఎవరైతే ఆ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళంతా చదివి ఆ గ్రామంలో చైతన్యాన్ని తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఉద్యమానికి సంబంధించిన వ్యక్తిలో మనం ఇతని గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్యమ పితామహుడు అని పిలుస్తున్నారు కాబట్టి ఆ కొమ్మరాజు వెంకట లక్ష్మణరావుకు సంబంధించినటువంటి రచనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన చేసినటువంటి రచనలు ఒకసారి గమనించినట్లయితే, ఒకటి శివాజీ చరిత్ర, శివాజీపై చరిత్ర రాశాడు ఇతను, ఆ గ్రంథం పేరు శివాజీ చరిత్ర. రెండోది హిందూ మహాయుగము, రచన పేరండి. మూడోది మహమ్మదీయ మహాయుగం. సో మహమ్మదీయుల యొక్క సిచ్యువేషన్ని, హిందువుల యొక్క సిచ్యువేషన్ని ప్రత్యేకంగా ఆ రచన చేసిన వ్యక్తి ఇతను. అంతేకాకుండా ఇతను ఆంధ్ర విజ్ఞాన సరస్వం అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా దీంట్లో అడిగిన ప్రశ్న ఆంధ్ర విజ్ఞాన సరస్వం రచన చేసిన వ్యక్తి ఎవరంటే కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు. ఇది మనకి ప్రీవియస్లో ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నగా కనిపిస్తోంది. నెక్స్ట్ ఇకపోతే ఈ ఉద్యమంలో భాగంగా ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమంలో భాగంగా మనకి ఈ ప్రాంతాల్లో అనేక కొత్త గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. లైబ్రరీస్ని స్టార్ట్ చేశారు. అది ఎక్కడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఇంపార్టెంట్, ఏరియా ఇంపార్టెంట్. దాని స్థాపకులు కూడా మనల్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యమ భాగంలో అనేక గ్రంథాలయాలు స్థాపించారు. ఒక్కొక్క గ్రంథాలయం పేరు, అది ఎక్కడ, చాలా చాలా ఇంపార్టెంట్. 1901వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం అనేటువంటి ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు హైదరాబాదులో. సంవత్సరం ఇంపార్టెంట్ అండి, 1901. దీన్ని రావి చెట్టు రంగారావు గారి ఇంట్లో దీన్ని ప్రారంభించినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. సో ఎక్కడ ప్రారంభమైందని అడిగితే రావి చెట్టు రంగారావు గారి ఇంట్లో. నెక్స్ట్ ఇకపోతే 1904వ సంవత్సరంలో, అది 1901, 1904వ సంవత్సరంలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం హన్మకొండలో దీన్ని స్థాపించాడు. ఇంకొక గ్రంథాలయం, ఇంకో లైబ్రరీని స్థాపించారు. ఈ గ్రంథాలయం పింగళి వెంకటరామిరెడ్డి గారి ఇంట్లో ప్రారంభమైంది. ఆనాడు ప్రత్యేకమైన భవనాలు లేవు కాబట్టి ప్రస్తుతంగా విప్లవ కవులు కానీ లేకపోతే ఆనాటి రచన చేసినటువంటి వ్యక్తుల ఇంట్లోనే గ్రంథాలయాన్ని స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత భవంతులు వచ్చాయి, దాంట్లోకి మార్చుకున్నాం, అది వేరే విషయం. నెక్స్ట్ 1905వ సంవత్సరంలో, తదుపరి సంవత్సరంలో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం మన సికింద్రాబాద్లో ఏర్పాటు చేశారు. 1908వ సంవత్సరంలో శబ్దానుశాసన ఆంధ్ర భాషా నిలయం వరంగల్లో స్థాపించారు. 1910వ సంవత్సరంలో ఆంధ్ర భాషా నిలయం ఖమ్మంలో స్థాపించారు. సో ఖమ్మము, సికింద్రాబాద్, వరంగల్, హైదరాబాద్, రకరకాలైనటువంటి పేర్లు, హన్మకొండ. సో మనల్ని ఎక్కడ ప్రారంభించాడు, ఏరియా పేరు ఖచ్చితంగా అడుగుతాడు. నెక్స్ట్ 1917వ సంవత్సరంలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశన గ్రంథాలయం సూర్యాపేట. ఆ సూర్యాపేటలో స్థాపించినటువంటి ఆ గ్రంథాలయం పేరు ఒకసారి గమనించినట్లయితే ఆంధ్ర సరస్వతి గ్రంథ నిలయం, ఆంధ్ర విజ్ఞాన ప్రకాశ గ్రంథాలయం సూర్యాపేట. 1918వ సంవత్సరంలో నల్లగొండలో మళ్ళీ ఇంకో గ్రంథాలయాన్ని స్థాపించారు. దాని స్థాపకుడు వెంకట రామ నరసింహారావు.
ఆయన స్థాపించిన గ్రంథాలయం పేరు ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం, నల్గొండలో స్థాపించారు. నెక్స్ట్ 1927వ సంవత్సరంలో తెలంగాణలో ఓవరాల్గా అంటే 1901-1900 సంవత్సరంలో స్టార్ట్ అయినటువంటి గ్రంథాలయ ఉద్యమం 1927వ సంవత్సరం వచ్చేసరికి ఓవరాల్గా తెలంగాణలో మొత్తం గ్రంథాలయాల సంఖ్య 110కి చేరింది. మొత్తం 110కి చేరిందని చెప్పుకోవచ్చు. 1906లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రిక మండలి అనే సార్వస్త సంస్థ దీని ప్రారంభమైంది 1906లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విజ్ఞాన చంద్రిక మండలి ఇది ఇంగ్లీష్ గ్రంథాలని తెలుగులోకి తర్జుమా చేసేటువంటి సంస్థ. సో ఇంగ్లీష్ గ్రంథాలని తెలుగులో తర్జుమా చేసే సంస్థ విజ్ఞాన చంద్రిక మండలి. ఆ టైంలో దీనికి నిజాం ఆంక్షలు విధించడంతో ఈ సంస్థ తెలంగాణ హైదరాబాద్ నుండి మద్రాస్కి వెళ్ళిపోయింది. సో మొత్తానికి ఇంగ్లీష్ గ్రంథాలని తెలుగులో, ఎందుకంటే ఇంగ్లీష్ గ్రంథాలు చాలా చాలా విప్లవ భావాలు ఉంటాయి, ఉద్యమానికి రాడికల్ భావాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇంగ్లీష్ గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలని తెలుగు నీటిలోకి తర్జుమా చేయడం దీని యొక్క ముఖ్య విధి. ఇది తెలుసుకున్న నిజాం ఏం చేశాడంటే దీన్ని నిషేధించాడు. నెక్స్ట్ ఇకపోతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్, మరి ఇంత గ్రంథాలయ ఉద్యమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన వ్యక్తి ఎవరే అంటే ఆనాటి మునగాల జమీందార్. మనకి ఇక్కడ సూర్యాపేటకి దగ్గరలో వస్తుందండి మునగాల జమీందార్ నాయని వెంకటరంగారావు గారు దీనికి ఆర్థిక సహాయం అందించాడు. మరి ప్రింటింగ్ ప్రెస్ కావాలి, పుస్తకాలు తర్జుమా చేయాలి, సంస్థలను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఇక్కడ విషయం ఏంటంటే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా వ్యక్తి భరించాలి. కాబట్టి ఇక్కడ ఒక ఆర్థిక సహాయాన్ని అందించిన వ్యక్తి మనకి మునగాల జమీందార్ నాయని వెంకటరంగారావు గారు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇది మనకి గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించిన విషయం. దీంట్లో అడిగిన ఎక్కువ ప్రశ్న గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? రైట్ అండి. ప్రిలిమ్స్లో మనకి ఆ స్థాయిలో ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి. నెక్స్ట్ కొన్ని సమాజాలను గమనించాలి. తెలంగాణలో అంటే ఓవరాల్గా భారతదేశంలో ఉన్న సమాజాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అదే పేరుతో తెలంగాణలో సమాజాలను స్థాపించడం జరిగింది. దాంట్లో ఒకటి ఆర్య సమాజ్. ఓవరాల్గా అయితే ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి స్థాపించాడు భారతదేశంలో. రైట్ అండి. సో ఆర్య సమాజ స్ఫూర్తితో తెలంగాణలో ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? స్ఫూర్తి మాత్రం అదే అన్నమాట. సో ఆ ఆర్య సమాజ స్థాపాన్ని ఒకసారి గమనించినట్లయితే 1892వ సంవత్సరంలో ఈ ఆర్య సమాజ్ అనేటువంటి ఒక శాఖ హైదరాబాదులో ప్రారంభమైంది. దీని ప్రారంభకుడు ఎవరంటే స్వామి నిత్యానంద. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓవరాల్గా అయితే స్వామి దయానంద సరస్వతి మీరు ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేస్తారు. తెలంగాణలో ఆర్య సమాజ్ స్థాపకుడు ఎవరంటే నిత్యానంద, స్వామి నిత్యానంద. ఒకసారి ఎగ్జామ్లో అడిగా దీని యొక్క తొలి ఈ జనరల్ సెక్రటరీ ఎవరిని అడిగాడు, అధ్యక్షుడు ఎవరిని అడిగాడు. తొలి జనరల్ సెక్రటరీ వచ్చేసి లక్ష్మణ్ దాస్ జీ, తొలి అధ్యక్షుడు వచ్చేసి కమలా ప్రసాద్ జీ మిశ్రా. మోస్ట్ ఇంపార్టెంట్. స్థాపకులు ఒకరు, అధ్యక్షులు ఒకరు, జనరల్ సెక్రటరీ ఒకడు. సో వీళ్ళ ముగ్గురు గురించి ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మనకి సత్యార్థ ప్రకాశిక అనేటువంటి ఒక బుక్ని, ఒక గ్రంథాన్ని కేశవరావు కొరాట్కర్ అనేటువంటి వ్యక్తి మరాఠీలోకి అనువదించాడు. ఆదిపూడి సోమనాథరావు సత్యార్థ ప్రకాశికను తెలుగులోకి అనువదించాడు. సో తెలుగులోకి అనువదించిన వ్యక్తి, మరాఠీలోకి అనువదించిన వ్యక్తి మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా 1932వ సంవత్సరంలో దీనికి పండిట్ వినాయకరావు అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా నియమితయ్యాడు. పండిట్ వినాయకరావు. దీనికి జనరల్ సెక్రటరీగా ఎవరున్నారంటే నరేందర్ జీ. ఇతను చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇతను నిజాం మీద ఒక వ్యాఖ్య చేశాడు. నిజాంని ఏమన్నాడంటే, ఇది ఒక నిజాం రాజ్యాన్ని ఏమన్నాడంటే నిజాం రాజ్యం అనేది ఒక సువిశాలమైన బందీఖానా అని వ్యాఖ్యానించాడు. ఎవరైనా నరేందర్ జీ. నేను ఏమంటాడంటే ఇది ఒక సువిశాలమైన, వేరియా పెద్దగానే ఉంది, సువిశాలమైనటువంటి బందీఖానా, ఒక జైలని అభివర్ణించిన వ్యక్తి ఎవరంటే నరేందర్ జీ. మోస్ట్ ఇంపార్టెంట్. నిజాం ఆర్య సమాజ్ పైన అనేక ఆంక్షలు విధించాడు. ఇప్పుడు నిజాము ఎవరైతే వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమాన్ని తీసుకొచ్చినా, సంస్థను తీసుకొచ్చినా, మహాసభలను తీసుకొచ్చినా, సో ఆటోమేటిక్గా మనకు ఉండేటువంటి ఈ విధానం ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇతను ఈ నిజాం అనేక రకాలైనటువంటి ఆంక్షలను విధించాడు.
వీరి పత్రిక అయినటువంటి వైదిక్ ఆదర్శ్ నిషేధించడం వల్ల ఆర్య సమాజు రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నదనమాట. సో వీళ్ళకి సంబంధించిన పత్రిక చాలా ఇంపార్టెంట్, వైదిక్ ఆదర్శ్. సో వైదిక ఆదర్శ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇకపోతే ఇది ఆర్య సమాజానికి సంబంధించినటువంటి విషయంగా మనం భావించవచ్చు అనమాట. ఇకపోతే దీని తర్వాత ఇంకొక సంస్థ, క్లబ్స్ వచ్చాయండి. హిందూ సోషల్ క్లబ్ ఇదొక సంస్థ. దీన్ని 1892 సంవత్సరం, అదే సంవత్సరంలో రాజా మురళీ మనోహర్ దీన్ని స్థాపించాడు. సో హిందూ సోషల్ క్లబ్ను 1892 సంవత్సరంలో రాజా మురళీ మనోహర్ దీన్ని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ హిందూ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆనాటి కాలంలో హిందువులు పడుతున్నటువంటి వ్యవస్థ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా అనేక రకాలుగా ఏ విధంగా అయితే హిందువులు వివక్షతకు ఎదుర్కొంటున్నారో దానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఎవరంటే రాజా మురళీ మనోహర్. ఆ సంస్థ ఏంటంటే హిందూ సోషల్ క్లబ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇకపోతే ఇంకొకటి, అది హిందూ సోషల్ క్లబ్కి సంబంధించి ఇంకొకటి మనం ఏంటంటే సోషల్ సర్వీస్ లీగ్ అనేటువంటి ఇంకొక సొసైటీ. ఇదేం చేస్తుంది అంటే 1915 సంవత్సరంలో ఆర్య సమాజ్ నాయకులైనటువంటి కేశవరావు కొరాట్కర్, ఇందాక చెప్పాను సత్యార్థ ప్రకాశికను మరాఠీలోకి అనువదించిన వ్యక్తి ఇతను, ఆర్య సమాజ్ నాయకుడు. ఆయన కేశవరావు కొరాట్కర్ మరియు వామన్ రావు నాయకులు వీరిద్దరూ కలిసి సోషల్ సర్వీస్ లీగ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ దేనికి కృషి చేసింది అంటే ప్రాథమిక విద్య, ప్రతి ఒక్కరు 6 నుండి 14 సంవత్సరాలు ఖచ్చితంగా విద్యను చదువుకోవాలి. ప్రాథమిక విద్యను, మహిళా విద్యను, గ్రంథాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ సంస్థ బాగా కృషి చేసిందని చెప్పుకోవచ్చు. సమాజంలో ఉద్యమం రావడానికి చాలామంది ఉద్యమకారులు గమనించండి, చదువుకున్న వాళ్ళండి, అక్షరాస్యులు, నిరక్షరాస్యతులు కాదు. అక్షరాస్యత వల్ల తత్వం తెలుస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, కారణం ఏంటో తెలుస్తుంది, ఉద్యమం ఎలా చేయాలో అర్థమవుతుంది. సో కారణం ఓవరాల్గా ఏంటంటే ముందు విద్యను అందించాలి వీళ్ళకి. అది కూడా సమానత్వంతో కూడినటువంటి విద్య, మత విద్య కాదండి. ఇక్కడ ఆంగ్ల విద్యను సమానత్వంతో ఉండేటువంటి పారదర్శకంగా అందించడమే దీని యొక్క లక్ష్యం. సో ఈ సంస్థ ఏం చెప్తుందంటే మహిళలకు విద్యను కల్పించాలి, ప్రాథమిక విద్యను చేయాలి. ఉద్యమం ఎప్పుడైతే జరుగుతుందో, నేను చెప్పాను 1926, 27 ఆ ప్రాంతం వరకు తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం ఉంది కాబట్టి ఆ గ్రంథాలయ ఉద్యమానికి వీరు సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కొరాట్కర్ దానికి సంబంధించి ఆ వ్యక్తి గురించి మనకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇతను హైదరాబాద్లో వివేకవర్ధిని అనేటువంటి ఒక పాఠశాలను స్థాపించాడు. పాఠశాల పేరు ఇంపార్టెంట్, వివేకవర్ధిని. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇతను పాఠశాలను స్థాపించాడు. తర్వాత దీనికి సంబంధించి అయిపోయిన తర్వాత ఇంకొక జీవరక్షక ప్రచారక మండలి, జీవరక్షక ప్రచారక మండలి, చిన్న చిన్న సంస్థలండి ఇవన్నీ. 1913 సంవత్సరంలో భాగ్యరెడ్డి వర్మ మరియు బాలా ముకుంద్ దీన్ని స్థాపించారు. ఈ స్థాపన ఇంపార్టెంట్ కాదు కానీ ఆ బాలా ముకుంద్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను 1885లో బాలా ముకుంద్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి బిఏలో పాస్ అయ్యాడండి. బిఏ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. సరే, పాస్ అవ్వడం ఇంపార్టెంటే ఉంది, ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నిజాం రాజ్యం నుండి డిగ్రీ పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బాలా ముకుంద్. ఎందుకు చాలా ఇంపార్టెంట్? ఓవరాల్గా నిజాం రాజ్యం నుండే డిగ్రీ పట్టాను పొందిన మొట్టమొదటి వ్యక్తి బాలా ముకుంద్ 1885. బట్ యూనివర్సిటీ మాత్రం మద్రాస్ యూనివర్సిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి ఈ సంస్థ జీవరక్షక ప్రచారక మండలి అనే సంస్థ దళితుల సంక్షేమం కోసం కూడా పోరాడిందని చెప్పుకోవచ్చు. అది ఓవరాల్గా ఉండేటువంటి విషయం. సో ఓవరాల్గా మనము ఆర్య సమాజ్ గురించి డిస్కస్ చేసాం, హిందూ సోషల్ క్లబ్ గురించి డిస్కస్ చేసాం, గ్రంథాలయ ఉద్యమం గురించి డిస్కస్ చేసాం, సోషల్ సర్వీస్ లీగ్ గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? జీవరక్షక ప్రచారక మండలి. దీంతోపాటు మనం ఇంకొక సమాజాన్ని కూడా డిస్కస్ చేసాం. ఇందాక ఆర్య సమాజాన్ని ఏ విధంగా డిస్కస్ చేసామో ఇక్కడ బ్రహ్మ సమాజం.
ఇవన్నీ ఉన్నాయండి ఇండియన్ హిస్టరీలో. మనకు ఓవరాల్గా భారతదేశంలో సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా ఈ సమాజాలు ఏర్పడితే వాటిని ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఈ సంస్కరణ ఏర్పడింది. ఒకటి బ్రహ్మ సమాజ్. నెక్స్ట్ సో బ్రహ్మ సమాజ్ని అంటే ఆ శాఖ అనమాట. బ్రహ్మ సమాజ్ అనే శాఖ ఇక్కడ స్టార్ట్ చేసింది 1914లో హైదరాబాద్లో. దీన్ని స్థాపిస్తే దీని ప్రారంభకులు ఎవరంటే దీని స్థాపకులు ఎవరంటే నారాయణ గోవింద్ వెల్లింకార్. సో మనం ఎక్కువగా బ్రహ్మ సమాజ తెలంగాణలో బ్రహ్మ సమాజ అధ్యక్షుల గురించి అడుగుతూ ఉన్నారు. ఎవరు అధ్యక్షుడు అంటే నారాయణ గోవింద్ వెల్లింకార్. మీ అందరూ తెలుసు ఆర్య సమాజ్ మరియు బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది. సంఘ సంస్కర్తలను తయారు చేసింది, వ్యతిరేకంగా పోరాడింది. ఆనాటి కాలంలో ఉండేటువంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా సతి గురించి, బాల్య వివాహాల గురించి, అనేక రకాలైనటువంటి దురాచారాల గురించి, అంటరానితనం గురించి బ్రిటిష్ వారికి తెలియజెప్పింది. వాళ్ళు అనేక రకాల చట్టాలు చేసి వాటిని నిషేధించారు. సో కాబట్టి ఈ బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో అధ్యక్షుల తర్వాత నాయకులు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఒకరు వెంకటరామయ్య, రెండు ముత్తయ్య, ఇద్దరు ఇంపార్టెంట్ నాయకులు. సో సమాజంలో పాల్గొన్నటువంటి ఈ శాఖలో పాల్గొన్న తెలంగాణ నాయకులు మనకు చాలా ఇంపార్టెంట్. నారాయణ గోవింద్ వెల్లింకార్ ఒకనైతే రామయ్య మరియు ముత్తయ్య, వీళ్ళిద్దరు నాయకులు మనల్ని ఎక్కువగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా తెలంగాణలో కొన్ని సమాజాలు అనమాట. ఓకేనా, ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మిగిలిన ఉద్యమాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు,
ప్రభుత్వ సహకారంతో విజన్ ఫ్రెండ్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ ఫ్రెండ్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ ఫ్రెండ్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ ఫ్రెండ్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత
ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే
బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ అందించబడడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. వెల్కమ్ బ్యాక్. సో కాబట్టి మనం తెలంగాణ చరిత్రలో భాగంగా రాజకీయ చైతన్య సాంస్కృతిక ఉద్యమాలను డిస్కస్ చేస్తున్నాం. సో బ్రేక్ ముందు మనం గ్రంథాలయ ఉద్యమాన్ని, ఆర్య సమాజ్ని, బ్రహ్మ సమాజ్ని, కొన్ని సొసైటీలని, సంస్థల్ని డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా నిజాంకి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిపినటువంటి సంస్థలు కానీ ఉద్యమాలు కానీ మనం ఒకసారి ఇంకా బ్రీఫ్గా ఒకసారి చూసుకున్నట్లయితే, నెక్స్ట్ ఇంకోటి హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ, ఇంకో సొసైటీ ఏర్పడిందండి, హైదరాబాద్ కాంగ్రెస్ సొసైటీ. దీన్ని 1918వ సంవత్సరంలో వామన్ నాయక్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షులుగా ఈ సంస్థ స్థాపించబడింది. అయితే ఈ సంస్థ స్థాపించే టయానికి నిజాం ఈ సంస్థ మీద ఆంక్షలు పెట్టడంతో ఇక రాజకీయ సమావేశాలు ఎక్కడ నిర్వహించాలని చూస్తే ఈ కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఏం చేసిందంటే రాజకీయ సమావేశాలను బ్రిటిష్ ఇండియాలో నిర్వహించింది. గుర్తుంచుకోండి, బ్రిటిష్ ఇండియా, సంస్థానాలు రెండు ఉంటాయి భారతదేశంలో. సంస్థానాల్లో ఒక ఏరియా చూసుకోవాలి, బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటువంటి ఇండియా అంటే బ్రిటిష్ అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాలు. కాబట్టి వీళ్ళు సమావేశాలు ఎక్కడ జరపాలి, నిజాం ఆంక్షలు పెట్టాడు కాబట్టి ఈ సమావేశాలని బ్రిటిష్ ఇండియాలో నిర్వహించాలని చేశారన్నమాట. సో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీలో మొత్తం 4 సమావేశాలు జరిగాయండి. ఆ 4 సమావేశాలు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ సమావేశం ఎక్కడ జరిగింది, ఏరియా పేరు అడుగుతున్నాడు, ఏ సంవత్సరం జరిగింది, అధ్యక్షుడు ఎవరు. సో మొత్తం 4 సమావేశాలు జరిగితే మొదటి సమావేశం వచ్చేసి 1923 కాకినాడలో జరిగిందండి. సో అలాంటి కాకినాడ బ్రిటిష్ ఇండియాలో భాగం. దీనికి అధ్యక్షుడు మాధవరాయ్ ఆనయ్ అనే వ్యక్తి దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో కాకినాడలో మొట్టమొదటి మీటింగ్ జరిగింది. రెండవ మీటింగ్ 1926లో జరిగింది, అది బాంబేలో. దీనికి అధ్యక్షుడు వైఎం కాలే అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు. మూడవ సమావేశం 1928లో జరిగింది, అది కూడా పూనాలో జరిగింది. దీనికి అధ్యక్షుడు కేల్కర్. నాలుగవ మీటింగ్, ఇదే చిట్ట చివరి మీటింగ్, ఇది 1931లో జరిగింది, అకోలా అనేటువంటి ఏరియాలో జరిగింది. దీనికి అధ్యక్షుడు రామచంద్రన్ నాయక్. ఎందుకు సార్ ఈ తెలంగాణ అంటే హైదరాబాద్ రాజ్యంలో ఎందుకు జరగలేదంటే హైదరాబాద్ రాజ్యంలో నిజాం దీన్ని నిషేధించాడు. నిషేధించినప్పటికీ రాజకీయ మీటింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ ఇండియాలో నిర్వహించేవారు, అక్కడికి జనం వచ్చేవారు అన్నమాట. సో మొత్తం 3+1 4 జరిగాయి కాబట్టి 1 కాకినాడ, 2 బాంబే, 3 పూనా, 4వది అకోలా అనేటువంటి ప్రాంతాల్లో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి విషయం. దీని తర్వాత హైదరాబాద్ అసోసియేషన్ అనేటువంటి ఇంకో సంస్థ ఏర్పడింది. దీన్ని 1930వ సంవత్సరంలో కిషన్ అనేటువంటి వ్యక్తి స్థాపించడం జరిగింది. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించడం కోసం ఇది పోరాడింది. ప్రజాస్వామ్యంతో కూడినటువంటి పరిపాలన చేయాలి నిజాం. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కానీ, రైతులు కానీ, సో ఓవరాల్గా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలని దానికోసం పోరాడినటువంటి సంస్థ ఏదంటే హైదరాబాద్ అసోసియేషన్. అది మనం ఓవరాల్గా నేర్చుకోవాల్సిన విషయం. దీని తర్వాత
నిజాం ఆంధ్ర యువతి మండలి అనేటువంటి ఇంకొక సంస్థ స్టార్ట్ అయింది. నిజాం ఆంధ్ర యువతి, చాలా చాలా ఇంపార్టెంట్, యువతి మండలి. ఇది 1935లో స్థాపించబడింది. దీనికి స్థాపించబడితే దీని అధ్యక్షురాలు ఎవరంటే ఆనాటి గద్వాల్ కోట రాణి అయినటువంటి ఆది లక్ష్మీదేవి దీనికి అధ్యక్షురాలుగా వ్యవహరించారు. దీనికి ఉపాధ్యక్షురాలు బూర్గుల అనంతలక్ష్మి. సో ఇదంతా యువతలకు సంబంధించింది కాబట్టి వాళ్ళే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నారు. దీంట్లో ఇంకొక ఆమె జనరల్ సెక్రటరీ ఉంది. ఆమె ఎల్లాప్రగడ సీతాకుమారి, మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈమె రచనలు మించి ఎగ్జామినేషన్లో బిట్టిస్తున్నాడు. ఇప్పుడు అధ్యక్షురాలు వచ్చేసేమో ఆది లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు వచ్చేసేమో బూర్గుల అనంత లక్ష్మీదేవి, జనరల్ సెక్రటరీ వచ్చేసేమో ఎల్లాప్రగడ సీతాకుమారి. సో ఈమె అనేక రచనలు చేసింది. ఒకటి ఉజ్వాల నారి రచన పేరండి. రెండోది కొడి కుంపటి. మూడోది మంచుకొండల్లో మహిళ. నాలుగోది కులమా ప్రేమ క్వశ్చన్ మార్క్. సో 4 రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో మనకి మంచుకొండల్లో మహిళ, కులమా ప్రేమ చాలా చాలా ఇంపార్టెంట్. ఆమె చేసిన రచనలు కొన్ని విప్లవంతో ఉన్నాయి. ఎందుకంటే ఈ సమాజంలో మనం ఎక్కువగా కులానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం, ఎందుకంటే ఇది కుల వ్యవస్థ కావాలి దేశం కాబట్టి. కులాంతర వివాహాలు నశించాలి అనేది సంఘ సంస్కృతుల యొక్క థీమ్ అండి. కులాంతర వివాహాలు ఎలా నశించాలి? ప్రేమ వివాహాల ద్వారా నశించాలి. అందుకని ఆమె రాసిన పుస్తకం కూడా కులమా ప్రేమ క్వశ్చన్ మార్క్. ఏది నెక్కుంటూ వస్తుంది? కులమే నెక్కుంటూ వస్తుంది. ఇవాటికి మనం కుల హత్యలు చాలా చాలా చూస్తున్నామండి, ప్రేమ హత్యలను పిలుస్తాం వాటిని. నెక్స్ట్ ఇకపోతే గోల్కొండ పత్రికలో మహిళా సమస్యలపై ఈమె అనేక వ్యాసాలు రచించింది. నేను చెప్తాను గోల్కొండ పత్రిక గురించి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో గోల్కొండ పత్రికలో ఈమె అనేక వ్యాసాలు, అది కూడా మహిళలపై, మహిళలు పడుతున్నటువంటి అనేక రకాల ఇబ్బందులపై ఈమె వ్యాసాలు రచించింది. ఇది ఎల్లాప్రగడ సీతాకుమారి గురించి సంబంధించినటువంటి విషయం. ఆమె జనరల్ సెక్రటరీ. తర్వాత కోశాధికారి, ఈ ఆంధ్ర యువతి మండలికి కోశాధికారి కూడా ఉంది. ఆమె ఎవరంటే ఇల్లెందుల సరస్వతి ఆమె పేరు. ఈమె అనేక రచనలు చేసింది. ఒకటి స్వర్ణ కమల, 2 తేజోమూర్తులు, 3 నారీ జగత్తు. 3 రచనలు ఆమెకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక రచయిత గురించి కానీ వచ్చిందంటే దాంట్లో ఖచ్చితంగా రచనలు ఉన్నదంటే ఖచ్చితంగా చదవాల్సిందే, ఎందుకంటే ఆ రచనల గురించి మన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. సో ఓవరాల్గా ఇది నిజాం ఆంధ్ర యువతి మండలికి సంబంధించినటువంటి విషయం. దీని తర్వాత ఇంకొకటి సొసైటీ స్థాపించబడింది, ఆంధ్ర జన సంఘం, మోస్ట్ ఇంపార్టెంట్, హైదరాబాద్లో స్థాపించబడింది. డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. 12 నవంబర్ 1921 సంవత్సరాన ఆంధ్ర జనసంఘం ఏర్పడింది. ఇది గౌలీగూడలో వివేకవర్ధని హాలులో డికే కార్వే అధ్యక్షతన ఒక మేధావుల సభ జరిగింది. ఈ సభలో అల్లంపల్లి వెంకట్రావు అనే తెలుగు వక్తకు, అంటే బాగా మాట్లాడే వ్యక్తిని వక్త అని పిలుస్తారు, అవమానం జరుగుతో తెలుగు మేధావులు ఈ సభను బహిష్కరించి ఈ సంస్థను స్థాపించారు. అంటే ఆంధ్ర జనసంఘం ఏర్పడడానికి కారణం ఏంటంటే ఆ తెలుగు వక్తకి అవమానం జరగడంతో ఈ తెలుగు మేధావులంతా కలిసి దీన్ని స్థాపించారు. ఆ సంస్థ పేరు ఆంధ్ర జనసంఘం. దీంట్లో ఉండేటువంటి వ్యక్తులు, దీని స్థాపకులు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి మాడపాటి హనుమంతరావు, ఇతను జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. ఇతన్నే మనం ఆంధ్ర పితామహుడు అని పిలుస్తాం, మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్ర పితామహుడు అని ఈ క్రింది వాటిలో ఎవరిని పిలుస్తారు? మాడపాటి హనుమంతరావుని. ఈయన రచనలు తెలంగాణలో ఆంధ్రోద్యమం, హృదయ శల్యము, చాలా చాలా ఇంపార్టెంట్ రచనలు. ఈయన ప్రేమచంద్ర రాసినటువంటి కథలన్నింటినీ కూడా తెలుగులోకి అనువదించాడు మాడపాటి హనుమంతరావు.
నెక్స్ట్ ఇకపోతే దీని తొలి అధ్యక్షుడు కొండా వెంకటరంగారెడ్డి, మోస్ట్ ఇంపార్టెంట్. తొలి అధ్యక్షుడు దేనికి? ఆంధ్ర జన సంఘానికి. దీని తర్వాత మందుముల నరసింహరావు అనే వ్యక్తి 1927లో రయ్యత్ అనేటువంటి ఉర్దూ పత్రికను స్థాపించాడు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మన ఉర్దూ పత్రిక ఫస్ట్ టైం వచ్చింది. ఆ పత్రిక పేరు రయ్యత్. సంవత్సరం 1927. స్థాపించిన వ్యక్తి మందుముల నరసింహారావు. సో ఉర్దూ పత్రిక. 50 ఏళ్ళ హైదరాబాద్ అనే పేరుతో ఇతను తన జీవిత చరిత్రను తానే రాసుకున్నాడు, మోస్ట్ ఇంపార్టెంట్. ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు ఆ వ్యక్తి, నరసింహరావు అనే వ్యక్తి. 50 ఏళ్ళ హైదరాబాద్ అనే పేరుతో జీవిత చరిత్ర రాసుకున్నాడు, మోస్ట్ ఇంపార్టెంట్. అడిగే ప్రశ్న, 50 ఏళ్ళ హైదరాబాద్ అనేటువంటి జీవిత చరిత్ర రాసుకున్న వ్యక్తి ఎవరు? నరసింహరావు. నరసింహరావు అని గుర్తు రావాల్సింది 1927లో రయ్యత్ అనే ఉర్దూ పత్రికను స్థాపించాడు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఆదిరాజా వీరభద్రరావు. ఇతను ఏప్రిల్ 1, 1923న హనుమకొండలో దీని పేరుని, అంటే ఆంధ్ర జన సంఘం అనే పేరుని ఆంధ్ర జన కేంద్ర సంఘంగా మార్చాడు. ఇప్పుడు ఇంతవరకేమో ఆంధ్ర జన సంఘం అనేది ఉండే, ఇప్పుడు దాన్ని ఆంధ్ర జన కేంద్ర సంఘంగా పిలిచారు. దీని తొలి అధ్యక్షుడు రావు బహదూర్ వెంకటరెడ్డి. ఇది ప్రత్యేక సంస్థ కాదండి, ఆ సంస్థకే పేరు మార్చాడు. పేరు మార్చిన తర్వాత తొలి అధ్యక్షుడు ఎవరా అంటే రావు బహదూర్ వెంకటరెడ్డి. దీని ఇతని తొలి జనరల్ సెక్రటరీ మాడపాటి హనుమంతరావు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక మనం ఆంధ్ర పితామహుడు అనుకున్నాం. సో తొలి అధ్యక్షుడు వచ్చేసి రావు బహదూర్ వెంకటరెడ్డి, తొలి జనరల్ సెక్రటరీ మాడపాటి హనుమంతరావు. మరి ఏంటి ఆంధ్ర జన కేంద్ర సంఘం యొక్క లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. ఒకటి, తెలుగు భాషను, తెలుగు భాషా సాహిత్యాన్ని ప్రోత్సహించాలి. తెలుగు 11వ శతాబ్దంలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ప్రవేశపెట్టారు. మొట్టమొదటిగా తెలుగు ఏర్పడింది 11వ శతాబ్దం. అటువంటి తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని విశేషంగా ఆదరించాలన్న ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడింది. అది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలి. తెలుగు భాషను అవమానిస్తున్నారు, 10% మంది మాత్రమే ఉర్దూ మాట్లాడుతూ ఉంటే ఎక్కువ శాతం మాట్లాడుతున్న తెలుగు ప్రజలను అవమానిస్తున్నారు. దీనికి కారణం ఏంటో ప్రజలందరికీ తెలియజేయాలి, చైతన్యాన్ని కలిగించాలి. తెలుగు యొక్క గొప్పతనాన్ని ఊరూరా తెలియజేయాలి. ఇంకోటి దీని యొక్క ప్రధాన కార్యం ఏంటంటే గ్రంథాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఎందుకంటే గ్రంథాలయాల్లో ఇంగ్లీష్ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు, ఆల్రెడీ తెలుగు పుస్తకాలు రాస్తున్నారు. సో కాబట్టి ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రాంతీయ భాషల్లో తెలుగుని ఇష్టపడేలా మక్కువ పెంచాలి. ఏం చేయాలి? గ్రంథాలయ ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ మహిళా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలు కూడా చదువుకోవాలి, వంటింటికి మాత్రమే పరిమితం కావాలనే కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే తెలుగులో విద్యాబోధనను ప్రోత్సహించాలి, మాతృభాషలో విద్య జరగాలి. అందుకని ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మదర్ టంగ్కి ఇస్తున్నాయి. రెండవది నేషనల్ లాంగ్వేజ్, మూడోది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. భారత రాజ్యాంగంలో ఇవాళ మనము 22 భాషలను ఎలా పెట్టుకున్నామో ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది, దాన్ని మాతృభాష అంటారు. మనకి తెలుగు తర్వాత అధికార భాష హిందీ, ఇంగ్లీష్ను ఉపయోగిస్తూ ఉంటారు. సో కాబట్టి తెలుగులో విద్యాబోధన జరగాలి. తెలుగు మీడియం స్కూల్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి, తెలుగును మర్చిపోనివ్వద్దు. నెక్స్ట్ ఆంధ్ర చరిత్రను పరిశోధన ద్వారా వెలుగులోకి తేవాలి. ఆంధ్ర యొక్క గొప్పతనాన్ని, తెలుగుదనం యొక్క గొప్పతనాన్ని, ఆ చరిత్రను మనం వెలుగులోకి తేవాలి. మరి దీనికోసం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు లక్ష్యాలు చెప్పుకున్నాం, కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఆదిరాజు వీరభద్రరావు అనే వ్యక్తి ఆంధ్ర పరిశోధనా సంఘాన్ని స్థాపించాడు. ఈయన తెలంగాణ శాసనాలను ప్రచురించాడు. గ్రంథాలయ సంఘాలను 2 సమావేశాలు నిర్వహించాడు. ఇతను
ఓవరాల్గా 2 మీటింగ్స్ని ఏర్పాటు చేశాడు, లైబ్రరీ మీటింగ్స్ ఆ సంఘాల ద్వారా. ఒకటి మొదటి సమావేశం 1925లో మదిరలో జరిగింది, ఖమ్మం జిల్లా మదిరలో జరిగింది. దీనికి అధ్యక్షుడు చాలా ఇంపార్టెంట్, పింగళి వెంకటరామిరెడ్డి దీని తొలి అధ్యక్షుడు. మొదటి మీటింగ్ ఏమో 1925 మదిరలో జరిగింది, పింగళి వెంకటరామిరెడ్డి. ఇది థీమ్ ఏంటి, మీటింగ్ థీమ్ ఏంటి, తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలి. రెండో మీటింగ్ 1927లో 2 సంవత్సరాల తర్వాత మన సూర్యాపేట డిస్టిక్లో నిర్వహించారు. దీనికి అధ్యక్షుడు వామన్ నాయక్ దీనికి అధ్యక్షుడు. ఒకటి ఖమ్మం జిల్లాలో ఫస్ట్ మీటింగు, రెండో మీటింగ్ సూర్యాపేటలో. అధ్యక్షులు ఇంపార్టెంట్ అండి, దానికి పింగళ వెంకటరామిరెడ్డి అయితే దీనికేమో వామన్ నాయక్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు. నెక్స్ట్ 1928లో హైదరాబాదులో ఆంధ్ర బాలిక ఉన్నత అనేటువంటి పాఠశాలను స్థాపించారు, గర్ల్స్ హై స్కూల్. అది గర్ల్స్ హై స్కూల్ అంటే యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలి, ఓయూ యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటే ఓయూ యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వకపోతే పూనాలో మహిళా విశ్వవిద్యాలయం దీనికి గుర్తింపునిచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 10th క్లాస్ గర్ల్స్ హై స్కూల్కి పర్మిషన్ ఓయూ ఇవ్వకపోతే పూనాలో ఉండేటువంటి ఉమెన్ మహిళా విశ్వవిద్యాలయం ఈ 10వ తరగతి విద్యార్థులకు గుర్తింపునిచ్చిందట. నెక్స్ట్ తెలుగు భాషా సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అనేక సాహిత్య వేదికలు స్థాపించబడ్డాయి. ఓవరాల్గా తెలుగుని అభివృద్ధి చేయడమేనండి. అవి ఒకటి సాహిత్య వేదికలు చాలా ఇంపార్టెంట్. ఒకటి రావి నారాయణ రెడ్డి స్థాపించాడు ఒక సాహిత్య వేదికను, దాని పేరు నవ్య సాహితీ సమితి. నవ్య సాహితీ సమితి. రెండు దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ రచయితల సంఘం అనేటువంటి ఒక సాహిత్య వేదికను స్థాపించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ దాశరథి కృష్ణమాచార్యులు, ఇతని తెలంగాణ రచయితల సంఘం. మూడోది కాళోజీ నారాయణరావు, చాలా చాలా ఇంపార్టెంట్, ఇతన్ని వైతాళికుడు అని పిలుస్తారు. అందుకనే వైతాళిక సమితిని స్థాపించాడు. తెలంగాణ వైతాళికుల్లో ముఖ్యవాడు ఎవరంటే కాళోజీ నారాయణరావు. ఇతను భాషకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకలించు ఓ ఆంధ్రుడా చావెందుకురా, తన తత్వాన్ని తెలియజేశాడు కాళోజీ నారాయణరావు. నెక్స్ట్ ఇకపోతే అంబటి పూడి వెంకటరత్నం, ఇతను సాహితీ మేకల అనే సాహిత్యవేత్తలను స్థాపించాడు. ప్రజల్లో అంటే ఇవన్నీ సాహితీ వేదికలు, ప్రజల్లో చైతన్యాన్ని నింపడానికి అనేక పత్రికలను కూడా స్థాపించారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడే నేను గోల్కొండ పత్రిక గురించి డిస్కస్ చేస్తాను. అంటే పత్రికలు ఏం చేయాలంటే ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి, ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమించాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, మన భాషను ఎలా కాపాడుకోవాలి, మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. దీనికి సంబంధించి మనం 1922వ సంవత్సరంలో నల్గొండ పట్టణంలో సబ్నవీస్ వెంకటరామ నరసింహారావు అనే వ్యక్తి నీలగిరి పత్రికను స్థాపించాడు. సో నీలగిరి పత్రిక స్థాపకుడు ఎవరిని అడుగుతాడు. అదే 1922వ సంవత్సరంలో ఇంగుర్తిలో బద్దిరాజ సోదరులు తెనుగు అనేటువంటి ఒక పత్రికను స్థాపించాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి రెండింటికన్నా గోల్కొండ పత్రిక మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గోల్కొండ డేట్ కూడా ఇంపార్టెంట్. 10/5/1925వ సంవత్సరంన హైదరాబాదులో గోల్కొండ పత్రికను కొత్వాల్ వెంకటరామిరెడ్డి ఆర్థిక సహాయంతో దీన్ని స్థాపించడం జరిగింది. దీని సంపాదకులు మించి ప్రశ్న అడుగుతున్నాడు అతను, సురవరం ప్రతాప్ రెడ్డి దీని సంపాదకులు. సో రైటర్ ఎవరంటే సురవరం ప్రతాప్ రెడ్డి. డేట్ ఇంపార్టెంట్ అండి, 10/5/1925వ సంవత్సరంన గోల్కొండ పత్రికను ఎవరి ఆర్థిక సహాయంతో అంటే కొత్వాల్ వెంకటరెడ్డి ఆర్థిక సహాయంతో దీన్ని స్థాపించడం జరిగింది. దీని తొలి సంపాదకుడు వచ్చేసి సురవరం ప్రతాప్ రెడ్డి. మోస్ట్ ఇంపార్టెంట్. సో సురవరం ప్రతాప్ రెడ్డి నుంచి ప్రతిసారి ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి ఆయన రచనలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన చేసిన రచనలు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రెండోది గోల్కొండ కవుల సంచిక, ఇది కేవలం తెలంగాణ తెలుగు కవుల గురించి మాత్రమే ఇది ఒక సంచిక రచన చేశాడు. నెక్స్ట్ ఇకపోతే భక్త తుకారాం, రామాయణ విశేషాలు, హిందూ పండుగల పేర్లతో అనేక రచనలు చేశాడు. హిందూ పండుగలు, భక్త తుకారాం,
నెక్స్ట్ ఇకపోతే రామాయణ విశేషాలు. భక్త తుకారాం మీకు మనకి ఉద్యమకారుల్లో వస్తాడండి, భక్తి ఉద్యమకారుల్లో వస్తాడు మీకు ఇండియన్ హిస్టరీలో. ఇతను ఇంకొక పత్రికను కూడా స్థాపించాడు, ప్రజావాణి అనేటువంటి ఒక పత్రికను స్థాపించాడు. అంటే గోల్కొండ పత్రికతో పాటు ప్రజావాణి ఇంకొక పత్రికను స్థాపించాడు. విజ్ఞానవర్ధిని పరిషత్ అనేటువంటి ఇంకొక సంస్థను కూడా ఇతను స్థాపించాడు. ఈ సంస్థను పత్రికలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇకపోతే ఈ గోల్కొండ పత్రికకు ఉపసంపాదకులుగా వెల్దుర్తి మాణిక్యరావు పనిచేశాడండి. ఈయన రాసిన రైతు అనే కావ్యాన్ని నిజాం నిషేధించాడు. సో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళు భూస్వాములు దేశముఖులు ఎలా ఉన్నారని చెప్పేసి ఇతను ఒక కావ్యాన్ని రచించాడు. ఆ కావ్యం పేరు రైతు. దాన్ని నిజాం నిషేధించాడు. 1966వ సంవత్సరంలో గోల్కొండ పత్రిక నిలిపివేయడం జరిగింది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ పత్రిక అంటే 25లో స్టార్ట్ అయిన పత్రిక 66లో నిలిపివేయడం జరిగింది. 1930లో ఆంధ్ర జన కేంద్ర సంఘం, ఇంతకుముందు మనం ఆంధ్ర జన సంఘం అని చెప్పాం, దాని పేరే మార్చారు, కేంద్రంగా మార్చుకున్నారని చెప్పాం. 1930లో ఆంధ్ర జన కేంద్ర సంఘం మళ్ళా ఆంధ్ర మహాసభగా పేరు మార్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆంధ్ర జన సంఘము, ఆంధ్ర జన కేంద్ర సంఘము, ఆంధ్ర మహాసభ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆంధ్ర మహాసభల గురించి మనం దాదాపు ఒక 14 సభల గురించి డిస్కస్ చేస్తాం. ఆంధ్ర మహాసభలు రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాం మనం. సో 1930లో ఆంధ్ర జన కేంద్ర సంఘం మళ్ళా ఆంధ్ర మహాసభగా మార్చివేయబడింది. ఈ సంస్థ అనేక రకాలైనటువంటి లక్ష్యాలను పెట్టుకుంది. అవి ఏంటో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఒకటి, మహిళా హక్కుల కోసం పోరాడాలి. ఒకటి, మహిళా హక్కుల కోసము మహిళలు పడుతున్నటువంటి ఆ యొక్క బాధల నుంచి విముక్తి చెంది వాళ్ళ హక్కులను కూడా ఎవరైతే కాల రాస్తున్నో వాటన్నిటిని తొక్కేసి మహిళా హక్కుల కోసం పోరాడాలి ఆంధ్ర మహాసభ. రెండు, రైతుల హక్కుల కోసం పోరాడాలి. యజమానులే కౌలులుగా మారి కౌలు రైతులే మళ్ళా కూలీలుగా మారుతున్నారు. చాలా చాలా బాధతో కూడినటువంటి విషయం అండి. సో రైతుల కోసం పోరాడాలి. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా అనేక రకాల దురాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని సామాజిక దురాచారాలు, వాటి వ్యతిరేకంగా పోరాడాలి. తర్వాత దళితుల అభివృద్ధి కోసం పోరాడాలి. దళితులు నేను నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాను. సో దళితుల అభ్యున్నతి కూడా మనం అందరం కూడా పోరాడాలి. ఎవరు చెప్తున్నారు? ఆంధ్ర మహాసభ చెప్తుంది. దీనికి అనుగుణంగా 1930వ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభను ప్రారంభించారు. దీని స్థాపకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఈమె ఆంధ్ర మహిళ అనే పత్రికను స్థాపించింది. ఖచ్చితంగా అడిగేటువంటి ప్రశ్న. దుర్గాబాయి దేశ్ముఖ్ స్థాపించబడినటువంటి పత్రిక పేరు ఆంధ్ర మహిళ. ఈమె 1930లో ఆంధ్ర మహిళా సభను ప్రారంభించింది. సో మనం ఓవరాల్గా ఒక 12 నుంచి 14 వరకు ఆంధ్ర మహాసభ సమావేశాలు జరిగాయి. ఒకటి నుంచి ఒక్కొక్కటి సీరియల్ నెంబరు, సంవత్సరము, పట్టణము, అంటే ఎక్కడ జరిగింది, దాని అధ్యక్షుడు ఎవరు, మహిళా అధ్యక్షురాలు ఏంటి, ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటనేది మనం ఆంధ్ర మహాసభల్లో డిస్కస్ చేస్తాం. సో ఆంధ్ర మహాసభల గురించి మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది ఓవరాల్గా దీనికి ఉన్నటువంటి విషయం. తిరిగి రేపటి క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.